ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అన్నా వదినా అగో భవానీ వచ్చి రానే. అయ్యో కాలుకేమైంది? పట్టి కట్టుకున్నావు, ఏమైంది సీను? కాలికి దెబ్బ తాకింది వదినే, దాకోలకి చూపించుకొని వస్తాను. గట్లెట్ల తాకిందే చూసుకోలేదా? అమ్మోళ్ళింటికి పోయినా కదక్క, ఆడ బట్టలు విండంగా సబ్బు నీళ్లకు కాలు జారింది. అసలుకే నడవరాలే. సీనొచ్చి దవాఖానలకు తీసుకుపోయిండు. ఎక్స్రే తీసి చూస్తే కాలు బెనికిందని డాక్టర్ పట్టి కట్టిండు. అయ్యో గట్లెట్లయిందే, పని చూసుకొని చేసుకోవా? ఏమన్నారు డాక్టర్? బెనికిందన్నారా మరి ఇరిగిందన్నారా? మంచిగా చూపించుకున్నావా? ఇరుగుడేం ఇరవలేదటక్క, కొంచెం అంతా నరం బెనికిందట. పట్టి కట్టి మందులు రాసిచ్చిండు. తక్కువ కాకపోతే మళ్ళీ వారం 10 రోజులకు దవాఖానకు రమ్మన్నాడు. నేను ఇంకొక 2 రోజులు ఇలా అమ్మోళ్ళ ఇంటికి ఉండమన్న వదినే, నా మాట వినకుండా వచ్చింది. అమ్మకు పానం మంచలేదని పోయి 10 రోజులు అవుతుంది. ఇంకా కూడా ఆన్నే ఉంటే ఎట్లుంటదక్క, గందుకే వచ్చిన. గంత కాలు నొప్పి పెట్టుకొని ఏమిటికి వచ్చినవే? ఆన్నే ఇంకో 2 రోజులు ఉంటే అయిపో కదా. ఇడికి వచ్చినాక నీ మొగడు ఆ పని చేయి ఈ పని చేయి, అద్దే పోయి ఇద్దే పో అని అంటే కాలు నొప్పి ఎక్కువైతుంది. ఆన్నే ఉంటే అయిపో కదా. కాలు నొప్పి ఉండగా నేనెట్లా చేత్తక్క? ఏ పని ఉన్నా ఆయననే చేసుకోవాలి. అవసరమైతే నాకు కూడా చేసి పెట్టాలి. గీ టైంలోనే కదా మనకి ఏ కోపం ఉన్నా వాళ్ళ మీద తీసుకోవచ్చు. మనం మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి చేసి పెడతలేమా? సీత తీయరాదే, నీ కాకపోతే వాళ్ళకి చెప్తానే. అవు వదినే, నేను చేసుకోకపోతే నేను ఇంత పని చేయలేదా? ఇది నాకు పని రాదనుకుంటుంది. కాలు కింద పెట్టినా నేను చూడు. అంటే ఏమైంది తీయరా? అదే నీకే కాలు నొప్పి ఉన్నది కదా అని 2 రోజులు ఉండమన్నట్టున్నాడు. అయినా ఇప్పుడు అత్త ఏమైంది? నేను లేనా చూసుకోవడానికి? సీనా వచ్చినావారా? అన్న అత్తగారింటికి మొన్న పోయినావు, నిన్ననే అత్తానవు గారా, ఇవాళ వచ్చినావు? భవాని కాలుకి దెబ్బ తాకిందే, దాకోలో చూపించుకొని వచ్చిన. అయ్యో దెబ్బ తాకిందా? ఎట్లరా? బట్టలు విండంగా సబ్బు నీళ్ళకి కాలు జారి కింద పడ్డదట. ఆ కాలంతా బెనికిందట. అయ్యో భవాని మంచిగా రెస్ట్ తీసుకోరా, కాలు కింద పెట్టకు. సీనా మంచిగా చూసుకో. సరే అన్న. సరే సాప్టా, అన్నం కూర వండినవా? అండినా పెడతాపా. సీను నువ్వు కూడా తిందుదా? అవునే భవాని, మీ తమ్ముడు మనతో వచ్చగానే మళ్ళీ ఎటు పోయిండాడు? భవానీ తమ్ముడొచ్చిండానే? అవునక్క, అచ్చిండు. మమ్మల్ని దించి ఊర్లేదో పనున్నదని పోయిండు. సరే వాడే వస్తాడు కానీ మీరు తిందురా. నువ్వు కూసో. చెయ్యి కడుక్కోద్దా? మెల్లగా. అక్క బా ఆగు శంకరి, అంత మంచిదేనారా? అంత మంచిదే అక్క. పెద్ద బావ నమస్తే. నమస్తే. అంత మంచిదేనారా? అంత మంచిదే బావా. ఏం పని చేస్తానవురా? సప్పుడు ఏమైందిరా? ఇట్లా తినుకుంటా తిరుగుడేనా? అన్నా, ఈడేం పని చేస్తలేడనే మా మామ నీళ్ళు లొల్లి పెట్టుకుంటానట. మా మామ ఫోన్ చేసి రమ్మంటే వేయినా. లేదా మాట్లాడుతున్న సరికే బాబాని దెబ్బ తాకించుకుంది. ఈ హాస్పిటల్ చూపిద్దామని తీసుకొని వచ్చిన. ఈడక్కడ ఉంటే మళ్ళీ లొల్లి పెట్టుకుంటాడని చెప్పి ఇటు రారా 2 రోజులు ఉండిపోదారంటే వచ్చిండు. మా మామ కోపం జర చల్లారుతుంది. అక్క వీడేం పని చేస్తలేడని అమ్మ రంది పెట్టుకున్నది. ఆ రందితోటి దానికి జ్వరం వచ్చింది. అందుకే నేను 10 రోజులు ఉండాల్సి వచ్చింది. వీడేమన్నా పని చేసుకుంటే వాళ్ళకి ఏం బాధ ఉంటుంది చెప్పు? ఎద్దుల వెరిగిండు కానీ గింత కూడా బుద్ధి లేదు. ఇగెప్పుడు రేవు కత్తడాడు? భవాని, ఈడు ఏం పని చేయకపోతే 4 బర్రెలు కొనిద్దాం, కాసుకుంటుంటాడు. అప్పుడు వెళ్తే ఇంక బతుకు విలువ. సీను నువ్వు ఆగు. అచ్చుడితోటే అందరు వాడిని అంటే వాని మనసు బాధపడదా? సపడే కుండూరి. అరే శంకరి, అన్నం తిందాం, చేయగడుకుందుపా. తిన్నావా అక్క? అరే శంకరి, నువ్వు ఇట్లుంటే నడవదయ్యా. ఏదో ఒక పని చేసుకోవాలి. పెళ్ళిడికి వచ్చినావు, ఇంకా పని చూసుకోకపోతే ఎట్లరా? ఏం పని చేయాలి బావా? జాబ్ అంటే నాతోని కాదు, ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటానా. ఏం బిజినెస్ చేస్తావురా? మా ఫ్రెండ్ గారు చెప్పిండు బావా, చెప్పండి స్టాచ్యూ దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందట, దాన్ని నడిపిద్దాం అనుకుంటానా. కాకపోతే డబ్బులే లేవు నా దగ్గర. ఒక 2-3 లక్షలు అయితే అట్టున్నాయి అవి పెట్టుబడికి. అక్క
నువ్వు అమ్మ నాన్నకి చెప్పి ఇవని చెప్పలేవే. ఇప్పటికిప్పుడు 3-4 లక్షలు అంటే ఎక్కడికి వెళ్ళొస్తాయిరా? అయినా నువ్వు కొసెల దాకా ఎత్తవన్న నమ్మకం ఏమున్నది? తీరా పైసలు పెట్టినాక ఆయన నడవంతరాన్ని ఎత్తెత్తే ఓ పిక్తిరిదానా ఆడు పని చెప్తా అంటే మళ్ళీ అనుకో పుల్ల పడుతుంది. మీ ఊళ్ళో నీ చదురుమని చెప్పు, నేను నీ చదురుతా. ఆడు పనుడైతే మనకే అరే మంచిది. ఏమో అని అంటుంది. అరే నువ్వు అదే చూసుకోపో, ఆ పైసలు ఎట్లా అట్లా వస్తాయి అంతే. పైసలు లేనిది ఏం పని కాదు బావా, ఫస్ట్ డబ్బులే కావాలి. భవాని వాడు అన్నాన్ని కాకుండా మీ వాళ్ళను ఎన్నో కొన్ని సెడ్ చేయమని చెప్పు, నేను నిన్ను ఇత్తా. వాడు పనుల మీద పడితే మనకి ఇంతకంటే ఏం కావాలి? మన దగ్గర పైసలు ఏడున్నాయి? ఏమో ఇత్తా ఇత్తా అంటున్నావు. వాడిని నమ్మి పైసలు పెడితే మనం మునుగుడే. వాని గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. వాని గురించి చెప్తే ఓ చరిత్రనే ఉన్నది. మా బాప ఎందుకు రోజులు పెడుతున్నా అనుకుంటున్నావు? తినుడు తిరుగుడు తప్ప వానికి ఏ పని శాత కాదు. ఇంకా నువ్వు వాడిని నమ్మి పైసలు ఇత్తా అంటున్నావా? ఇచ్చుడులేదేం లేదు, సపడే కూకో. చేస్తే ఏమైనా పని చేసుకొని, లేకపోతే లేదు. వానికి పనే శాత కాదంటే ఇంకా బిజినెస్ కి లచ్చలు లచ్చలు ఇస్తాడట ఈయనే. అరే నువ్వు ఇట్లుంటా అంటే మాత్రం నడవదురా, ఏదో ఒక పని చేసుకోవాలి. ఇక ఆ పైసలు నిత్తతి. నువ్వేడికెళ్ళి ఇస్తావు? అరే బిత్తిరి దానివా అనే మరి తలకేముందా నీకు? మళ్ళీ పుల్ల ఏ పడుతుంది? ఆడ పని చేసుకుంటానంగా. నువ్వు ఆగు అన్నా. అన్నా అన్నా ఈయనకి ఏదైనా ఒక పని అప్ప చెప్పాలి. వీడు పనివాడు కావాలి. వీడు పని ఏమైనా వాడాలంటే మనం ఏదైనా పని పెట్టేయాలి. ఈయనకి వీడు పాస్పోర్ట్ సెంటర్ నడిపిస్తారట. 1 లక్ష రూపాయలు కావాలి. నా దగ్గర లేవే, నీ దగ్గర ఉంటే నేను మళ్ళీ వచ్చి నాకు ఇస్తా నీకు. పైసలా? పైసలు నా చేతులు ఎక్కడ ఉన్నాయిరా? వదిన అకౌంట్లో ఉన్నాయి, బ్యాంకుకు పోయి తీసుకురావాలి. తెచ్చుడు ఎంతసేపు? వాడు మంచి పని చేసుకొని రేవున పడతానంటే మనకు అంతకంటే ఇంకేం కావాలి? అప్పటి వరకు తెచ్చిద్దంతి. సరే సరేరా, వదిన తీసుకుపోయి తీసుకొచ్చి ఇస్తా. ఊళ్ళే కనబడకుండా తిరుగుతాను, ఊరంతా వెతుకుతాను నీకోసం. ఏడ తిరుగుతానవురా? పైసలు ఎప్పుడు ఇస్తావు? ఊళ్ళకెళ్ళి తెంకొచ్చినావు, గీ ఊళ్ళు ఉంటానవా? నీకోసం ఎన్నిసార్లు తిరగాలి? పైసలు ఎప్పుడు ఇస్తావు? పైసలు ఇప్పుడు లేవన్నా నాకరా, పైసలు ఇస్తా తర్వాత. లేవంటే నడుతుందిరా? నీ అయ్య జాగిరా అమ్మ జాగిరా? ఇచ్చిన పైసలు ఇవ్వకుండా దొరకకుండా తిరుగుతాను. ఏమో ఇంకా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని మాట్లాడతావు. అన్న అన్న ఆ పైసలు నాది కదన్నా, నేను వేరే కాడ అడకాసుకుంటానన్నా. నా పని ఉందన్న ఆ పైసలతోని. అప్పులన్నీ ఎగ్గొట్టడానికి ఊరు ఇడిచిపెట్టి వచ్చి ఈ ఊళ్ళో దొంగ దొంగ బతుకుతాను వారా? ఊళ్ళన్నీ ఎంకలాడుకుంటా వస్తాను ఏడ దొరుకుతావా అని. ఈ ఊళ్ళో దొరికినావు. నేను ఊరు విడిచిపెట్టి తిరుగుతున్నానన్నా. ఇక్కడ మా అక్కల ఇంటికి వచ్చినా అన్న. అన్న నీ దండం పెడతాను, ఆ పైసలు ఆయన నాకు ఇచ్చాయన్నా. సిగ్గుమానం అనిపిస్తలేదురా నీ బతుక్కు? పైసలు ఎప్పుడు ఇస్తా అనుకున్నావు? నువ్వు ఈ పైసలకు, నాకు ఇచ్చే పైసలకు సరిపోవు. ఈ బండి పట్టుకొని పోతా, జరుగు. బండి ఇక నువ్వు పైసలు ఇవ్వవు, మన ఇవ్వవు గాని. ప్లీజ్ అన్న, నీకు దండం పెడతా అన్న. నీ పైసలు ఎట్లా నీకు ఇస్తా అన్న. ఆ పైసలు నాయన్న కాదన్న, మా అక్కోలే అన్న. ఇవి అన్న ఎవ్వలే అయితే నాకేంద్రా? నాయి నాయి అని అంటాను. ఇది పైసలు అన్న, ఇవి నాయి కాదన్న, మా అక్కోలే అన్న. గట్ల కాదు. ఇక నిన్ను స్టేషన్లో పెట్టి తొక్కిస్తేనే ఆ బొక్కలన్నీ ఇరుగుతాయి, చక్కగా అవుతావు. స్టేషన్కి వస్తావా? మిగిలిన పైసలు ఇస్తావా? అన్న స్టేషన్కి వద్దన్న. స్టేషన్కి వస్తే ఊళ్ళో మా అబ్బాయి ఇజ్జత్ పోతుంది అన్న. నేను మిగతా పైసలు ఇస్తా అన్న. ఈ బండి ఉంచిపో నా దగ్గరనే. మిగతా పైసలు ఇస్తాను ప్లీజ్ అన్న, దండం పెడతా. గంతి జతున్నోనివి అయితే ఈ పైసలు ఇవ్వకుంటే ఎందుకు తిరుగుతావు దొంగ దొంగగా? అన్న ఒక 2-3 రోజుల పైసలు ఇస్తా అన్న. చూస్తా ఇక నువ్వు ఎప్పుడు ఇస్తావో. 2 రోజులలో మిగిలిన పైసలు ఇవ్వకుంటే మంచిగా ఉండదు. పెద్ద బావ ఇచ్చిన పైసలన్నీ రాజన్న గుంజుకపోయా. చిన్న బావ తెలిస్తే ఎట్లుంటది?
అప్పులోళ్ళు పైసలు గుంజుకవేరా అని అమ్మ నాన్న తెలిసిందనుకో ఇంకేమైనా ఉన్నదా? ఊళ్ళు ఇజ్జత్ పోతుంది. చిన్నబాబుకి ఏం చెప్పాలి ఇప్పుడు? ఇది ఎవ్వరికి తెలవని అంత. ఇప్పుడు ఏం చేయాలి? రైట్. శంకర్ గారు ఏడున్నాడు? పైసలు తెచ్చుకున్నాడా? అలా దోసుకానికి ఇచ్చిండా లేదా? సరే ఫోన్ చేస్తా. హలో బావా, ఏడున్నావురా? నేను ఊరనే ఉన్నా బావా. ఇగో శేన్ కార్డు ఉన్నట్రా. మనషనగా ఉన్నావా? సరే బావా, అత్తన్నా. దా. అరే శంకరి, అన్ని ఇచ్చినారా పైసలు? మీ దోస్తుగానికి ఇచ్చినావు? అవి ఏడాకా వచ్చింది పని? అది బావా, అది ఏమైందిరా సప్పుడు ఎత్తలు? పెద్ద బావ నాకేడిచ్చిండే పైసలు. ఏంది? పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇక మీరు పైసలు ఇచ్చినట్టే నేను బిజినెస్ చేసినట్టే నేను బాగుపడ్డట్టే. నాకేడిచ్చిండే పైసలు? పైసలు ఇచ్చినా అని అడుగుతానవా? అరే పైసలు వేయలేరు ఇంకా నీకు? మరి నాతోనేమో వదిన తీసుకుని పోయి బ్యాంకులకు పోయి పైసలు తీసుకొచ్చి మీ బామ్మడికి ఇస్తానా గారా? అవన్నీ మీది మీది అట్టి మాటలు బావా. నాకు పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మా అన్న నా మాట ఇప్పుడు కాదనడరా. కాదనండు కాదు బావా, అట్టా మీద మీద ఇత్తా నీతో చెప్పిర్రు కానీ ఇయ్యలే. గట్టున్నది మీ అన్న ముచ్చట. గట్లేం చెప్తారా మా అన్న? నాకేమెరక గట్టని చేస్తారా మా అన్న అంటే? నేను నీ బామారిని కదా, అలా సంత బామారిని అయితే ఇచ్చు. నీ బామారిని కదా, అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావురా? మా అన్న ఇస్తారా? మరి ఇచ్చినాక ఏవి చెప్పిగా. ఇచ్చినాక నేను ఇయ్యాలని చెప్తానా? నాకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఒక్క రూపాయి ఇయ్యలేదా? చదివేసేసిండు. నీ మాట కాదనలేక ఇస్తా అని చెప్పిండు అంతే. అవన్నీ మీది మీది మాటలు బావా, నీకు అర్థమవుతలేదు. నువ్వు ఎందుకు బాగా ఇట్లా అవుతావు? నువ్వు పిసోను అవుతావు. నీకెందుకు అర్థమవుతలేదు కిసోండి మీ అన్న గురించి? నీ ముంగట్టేమో పైసలు ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వలేదు. నీ ముందట నా విలువ తీసేసాడు రా శంకరి. మా అన్న ఇన్ని రోజులు అతను కలిసి ఉన్నది మీది మీది ప్రేమనే అన్నమాట. నువ్వు బాగుపడతా అంటే ఆయన ఊర్తలేడురా. అందుకేరా నీకు రూపాయి ఇవ్వలేదు. పైసలు ఇస్తా నమ్మించిండ్రా. ఇయ్యలే బావా. చెప్తా. అరే పారింటికి పోదాం. ఇంటికా? నాకు వేరే పని ఉంది బావా, నేను మళ్ళా నువ్వు తీరా బండి పోదాంపా, ఇంటికి పోదాంపా. మీ అక్క చెప్పేటను బయట పోంపా. బండి సరే మోసం చెప్తా ఉన్నాను. అరే సీను, ఇంకా అటుకు మీద పైపు ఉన్న తీసుకురాపోరా. నీళ్ళని పోతానే కడిగే షాప్ అయిపోతా. నేను తీసుకురా, నాకు పని ఉంది, నువ్వే తెచ్చుకో. ఏంది వీరికి ఇట్లా మాట్లాడతాను? అరే శంకర్, బావా. ఏమైంది వాడు గట్లా మాట్లాడతాడు? ఏమో బావా, నాలో. సరే కానీ నీ పని ఏడు దాకా వచ్చింది? పైసలు కట్టిలా? ఎప్పుడు స్టార్ట్ చేస్తాను? పైసలా? ఏ పైసలు బావా? అరే మొన్న తీసుకుంటే ఆరా పని కోసం. ఏడు దాకా వచ్చింది పని? బావా ఆ పైసలు నా కోసం తీసుకోలే బావా, చిన్న బావ కోసమే తీసుకున్నా. ఏంద్రా నువ్వు మాట్లాడేది? నిజం బావా, నిన్ను అడగలేక నా పేరు చెప్పి పైసలు అడిగిండు. మా బావకే ఇచ్చిన పైసలు. అది నాకు కాదు, ఆయనకే.
అవి మళ్ళీ నీకు ఇస్తాడు, లేకపోతే లేదు. అంతే. నీకు పని పెట్టియాలన్నాడు, పని రోజు చూపియాలన్నాడు, నువ్వేంద్ర గిట్లా మాట్లాడుతున్నావు? మా తమ్ముడు అబద్ధం ఎందుకు ఆడతాడు? అబద్ధం ఆవిడు కాదు బావా, నిజంగా చెప్పాలంటే నిన్ను మోసం చేసినట్టే. మా తమ్ముడు ఎప్పుడు గిట్లా లేడు. మనకి ఏదైనా అవసరం ఉంటే నన్ను డైరెక్ట్ అడగచ్చు కదా, ఇట్లా అబద్ధం ఎందుకు చెప్పినట్టు? బావా నీకు అర్థమైతలేదు, మోసం చేసేటోళ్ళు గిట్నే ఉంటారు, ముంగటో తీరుంటారు, వెనుకో తీరుంటారు. బావా ఈ పైసల గురించి నాకు సంబంధం లేదు, నన్ను అయితే అడగకు. అయ్యో బావా నేను చెప్పినట్టయితే చెప్పకు, మళ్ళీ నాకు తలక నొప్పి, సరేనా? బావా బావా అరే సీనా, ఏంది? నీతోని మాట్లాడాలి. నాతోనేం మాట్లాడతావు? వారం 10 రోజుల నుంచి సకా మాట్లాడతలేవు. ఎటు పోతున్నావు, ఎటు వస్తున్నావు, ఏం చెప్తలేవు. ఏదైనా పని చెప్తే చేసుకో, నాకు అవసరం లేదని ముఖం మీనే చెప్తాను. నేనంటే విలువలే ఆరా? విలువలేంది నీకు కాదన్నా, నాకు. నీ విలువ అయ్యేటట్టు నేనేం చేసిండ్రా? ఏం చేసినావా? నా అత్తారు ముంగట నా బామర్ది ముందు నా విలువ లేకుండా చేసినావు. నా బామర్ది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటాడు, 1,00,000 రూపాయలు ఇయ్య అంటే ఇస్తానంటివి, ఇయ్యకపోతివి. ఆయన ముంగట నా విలువ ఏమన్నా ఉందా? నా అత్తారు ముంగట నా పరువు ఎంత పోయింది? నీ పరువు నేను తీసిందా? నీ పరువు నేనెందుకు తీస్తారా? నీకు ఇయ్యబుద్ధి కాకపోతే అప్పుడే చెప్పనుంటివి, అరే నేను ఇయ్యరాని. ఇత్తని ఆశ చూపి ఎందుకు ఇయ్యలేదు? ఎందుకు నమ్మించావు? అలా ముంగట నా ఇజ్జత్ మనం ఎందుకు తీసినావు? పైసలు ఇయ్యలేదా? పైసలు ఇయ్యలేని ఎవరు అన్నారా? నువ్వు అడిగిన రోజే నీ బామ్మార్దికి వదినం తీసుకొచ్చి పైసలు ఇచ్చినా, కానీ నువ్వేం చేసావురా? వాని పేరు చెప్పుకొని నువ్వు వాడుకున్నావు. ఎందుకురా నాకు అబద్ధం చెప్పినావు? ఎందుకురా మోసం చేసావు? 1,00,000 రూపాయలు ఏం చేసావు? నేనేమన్నా కాదన్నా నువ్వు అడిగితే? నిన్నడు ఇయ్యలేదా? నాకు ఎందుకు చెప్పలేరా? నన్ను ఎందుకు మోసం చేసావు? ఇప్పుడు అడుగుతాను, ఎప్పుడా ఏం చేసావు ఆ పైసలు? ఏంది బావా నువ్వు మాట్లాడేది? వాన్ పేరు చెప్పుకొని మేం పైసలు తీసుకున్నాడేంది? మాకే పైసలు తెలియదు, మాకేం అర్థమైతలేదు. ఇలా అర్థం కాకపోవడానికి ఉన్నది. మీ తమ్మునికి పైసలు ఇచ్చినా వీడు వాడుకున్నాడట. ఆ ముచ్చడి చెప్పగానే వీడే చెప్పిండట. అని మీకెవరు చెప్పిర్రు? ఇంకెవరు చెప్తారు? మీ తమ్ముడు. నేనెందుకు పైసలు తీసుకున్నానే? ఎందుకు అవుతావు మారతా? నువ్వు అసలు పైసలే ఇవ్వలేదట. ఏందే బావన్ ఇదంతా? ఇప్పుడు నువ్వేం మాట్లాడకు, ముందు వాడిని పిలిపి, అప్పుడు పైసలు ఎవరు తీసుకున్నారో తెలుస్తుంది. రాణి, వాడు వచ్చినాక నిజ నిజాలు ఏందో తెలుస్తుంది కదా. నా తప్పుంటే నేను దేని కానీ ఒప్పుకుంటా. నా తప్పుంటే కూడా నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. ఇదంతా లొల్లెందుకు? మీ బామ్మర్దికి ఫోన్ చేసి నువ్వు అప్పుడు తెలుస్తుంది. ఫోన్ చేయ రమ్మా. ఇటు ఫోన్. వారానికి 3 సార్లు ఇంటికి వచ్చేటోడు అయ్యో. ఈ మధ్యలో ఇంటికి ఎత్తలేడంటే అర్థమైతలేదా? వాడు రమ్మని ఎందుకు ఇంటికి ఎత్తలేడు? చెప్పు. ఏమైంది అక్క? ఇంకో ఫోన్ చేసి తొందర రమ్మన్నావు. ఏమైంది? గిడ చేస్తాను లోపలికి ఉందా? ఆగ్రా, నేను నీతోటి కొంచెం మాట్లాడాలి. నేను మాట్లాడినాకనే నువ్వు ఇంట్లోకి వచ్చుడా లేకపోతే బయటికి పోవుడా నేను చెప్తా. ఓయ్ ఉన్నావా ఇంట్లో? ఇగరా. నువ్వు ఎయ్యబట్టి ఈ ఇంట్లో మాకు విలువ లేకుండా అయిందిరా. అరే మా అన్న పైసలు ఇవ్వలేదని నాకు ఎందుకు అవుతావు అని చెప్పినవరా? నేను ఇచ్చిన పైసలు మా తమ్ముడు వాడుకున్నాడు నాతో చెప్పినావు కారా? నీకు పైసలు ఇవ్వలేదా? చెప్పురా. ఇద్దరు బావలకు అబద్ధం ఎందుకు చెప్పినవరా? చెప్పురా, సమాధానం చెప్పవేంది? రే మాట్లాడరా నల్లికుట్టోడా, చెప్పు. ఇచ్చిండు బావా. మరి ఆ పైసలు ఏం చేసినావురా? ఇయ్యలేదని బావతో ఎందుకు అబద్ధం చెప్పినావు? చెప్పు. ఆ పైసలు నేనే వాడుకున్నానే. అది పెద్ద బావ పైసలు ఇచ్చినాక నేను బండి మీద పోగా
అక్కడ పెద్ద బావ ఇచ్చిన పైసలు అప్పులోళ్ళు తీసుకుంటానంటే అమ్మ నాన్న తిడతారు కావచ్చు అని బావలు ఏమంటారు అని భయం అయింది అక్క. అందుకే పెద్ద బావ అడిగినప్పుడు చిన్న బావ పేరు చెప్పిన, చిన్న బావ అడిగినప్పుడు పెద్ద బావ పేరు చెప్పిన. నేను చేసిన తప్పేనే అక్క. బావలు నేను చేసిన తప్పే, నన్ను క్షమించుర్రి. అప్పులలో గుంజుకపోయాయన్న అప్పులు నువ్వేం చేసినావురా? అవి నేను ఫోన్లలో బెట్టింగ్లు ఆడిందే. ఎంత పని చేసినావురా? నువ్వు బాగుపడాలని మాతో పాటు పెద్దక్క పెద్ద బావ కూడా కోరుకున్నారా. అందుకే నువ్వు నోరు తెరిచి అడగంగానే ఏ మాత్రం ఆలోచించకుండా నీకు పైసలు ఇస్తా అని ఒప్పుకున్నారా వాళ్ళు. కానీ నీకు ఎట్లా మోసం చేయాలనిపించిందిరా? మంచిగా ఉన్న మా సంసారాలలో చిచ్చులు పెట్టినావు కదరా. వీళ్ళందరి ముందుట నా విలువ తీసినావు కదరా. నువ్వు చెప్పింది నిజమని నమ్మితే ఇంకెన్ని గొడవలు అవునావు. నిన్ను పిలిపించిందే నయమైంది. ఛీ! నువ్వు నా తమ్ముని అయ్యి ఎందుకు పుట్టినావో అనుకుంటున్నారా ఇప్పుడు? నా తప్పైంది అక్క. నువ్వు మాట్లాడకరా. ఈయనని పైసలు ఇస్తే బాగుపడి బిజినెస్ చేస్తావు అనుకున్నా. నా మాట కాదని కూడా మీ బావ నీకు పైసలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. వాళ్ళకేం అవసరం రా నీకు పైసలు ఇచ్చుడు? మా మొక్కలు చూసి నీకు పైసలు ఇస్తామన్నారు. కానీ నువ్వేం చేసినావు? ఆ పైసలు మేమే వాడుకున్నామని చెప్పినావు వాళ్ళతో. మా దాంట్లో మాకే ఎందుకు గొడవలు పెట్టించినవురా? నీకేమొచ్చింది? వాళ్ళు పైసలు గుంజుకోవైనాక వెంటనే ఇంటికి వచ్చి గిరి పరిస్థితి అని ఎందుకు చెప్పలేదు? అప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళు నువ్వు వచ్చి చెప్తే అర్థం చేసుకోపోదురా. మీకు గొడవలు పుట్టేయాలని కాదే, ఏం చెప్పాలో తెలియక అట్లా చేసిన. వర్రకరం మాట్లాడకు. పో ఇక్కడి నుంచి. ఇంకొకసారి నా ఇంటికి రాకు. నడవరా. నువ్వు ఆగక్క. వీడు నా ఇంటికి కలవని ఒక్కదు. పోరా. ఏం చెప్తున్నావు? పో. భవాని ఎందుకంత ఆవేశపడతానవే? వాడిని ఎందుకు వెళ్ళగొడతావు? తప్పైందని ఒప్పుకున్నాడు కదా. ఒక్కసారి తప్పు చేసినాడు మళ్ళా తప్పు చేయడని నమ్మకం ఏందక్క? మా ముఖాలు చూసి మన బతుకుదేరు కానీ మీరు పైసలు ఇచ్చిర్రు. కానీ వాడేం చేసిండు? మన దాంట్లో మన కేసు ఇచ్చి పెట్టిండు. వాని గురించి నాకు తెలుసక్క. అందుకే నీ మరిది నేను పైసలు ఇస్తా అన్నా కూడా నేనే అద్దన్నా. అక్క బావా వాడు చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నా. అయ్యో మీరు మనసులో ఏం పెట్టుకోకుర్రి, మమ్మల్ని క్షమించుర్రి. ఎందుకట్లా మాట్లాడతానవే? పోనీతి సపడేకుండు డైట్లో కొనాలి. అన్న నాకేం తెలియక ఇతను ఎటువంటి అటు మాట్లాడింది ఏమనుకోకరా. నీకు తెలితే నువ్వు అట్లా మాట్లాడుతావారా? పోనీతి రాయి బాగుంటా దారా.